యాక్చువల్ కాఫీ బిజినెస్ మీకు ఈవెన్ 365 days బిజినెస్ ఉండేదండి. సో యాక్చువల్గా ఈ కాఫీ కాన్సెప్ట్ అనేది 4 formats లో పాపులర్ గా చేసుకోవచ్చు అండి. ఒకటి స్టీల్ కియాస్క్ అండి, కంటైనర్ షాప్స్ రెడీమేడ్ కంటైనర్స్ తీసుకొని బ్రాండింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెఫే సెటప్, నెక్స్ట్ మొబైల్ స్కూటర్ ఆర్ సైకిల్ సెటప్ లో కూడా ఇది చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, సో ఈ కాఫీ ఎంత చేయడం ఈజీయేనా? ఈజీనే అండి. రెసిపీస్ అండ్ రేషియోస్ ఉంటాయి. ఇప్పుడు కాఫీ డికాషన్ చేయాలనుకోండి, ఇంత వాటర్ కి ఇంత పొడి, టీ డికాషన్ చేయాలని ఇంత వాటర్ కి ఇంత పొడి, అండ్ నెక్స్ట్ ఆల్సో డికాషన్ టు మిల్క్ రేషియోస్, ఇవన్నీ మనం ఫిక్స్డ్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా ఆల్మోస్ట్ ఒక 1 day లో ఆర్ హాఫ్ డే లో ట్రైన్ అవ్వచ్చండి. మన యాక్చువల్ కాఫీలో ఉండేది కెఫెయిన్, ఆ కెఫెయిన్ వల్ల మన బ్రెయిన్ ఫ్రెష్నెస్ అవుతాం. కానీ ఏంటంటే ఈ ఫిల్టర్ కాఫీస్ గానీ మన సౌత్ ఇండియన్ లో స్టైల్లో గానీ ఈ చికోరీ మిక్స్ చేయడం వల్ల ఆ కాఫీ అనేది స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మిల్క్ బాయిలర్ తీసుకుంటే దీనిలో ఓన్లీ మిల్క్ వస్తుంది, దీనిలో కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటాం, దీనిలో టీ డికాషన్ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, వాటర్ ద్వారా పాలు అనేది వేడి అవుతాయండి. దాని వల్ల ఏంటంటే పాలు అడగంటకుండా ఉంటాయి. యాక్చువల్ అబౌట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనుకోండి, ఇది పవర్ ఆన్ కదా అండ్ హీటర్ ఆన్, ఈ లైట్ ఆగిపోయింది అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ హీట్ ఎక్కిపోయినట్టు. మనం ఇప్పుడు పాలు పోసి పాలు వేడెక్కగానే ఇంకా మనం డ్రా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ దీనిలో ప్రస్తుతం మనం వేసింది ఓన్లీ 1 liter అండి. సో దాని తగ్గట్టు 25 to 30 grams ఆఫ్ టీ పొడి తీసుకొని మరగాలి 15 నిమిషాలు. సో 120 degrees లో 15 నిమిషాలు మరిగింది అనుకోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ టీ మరుగుతూ ఉందండి. 15 నిమిషాలు అవ్వగానే మనం కట్టేది. కాఫీ డికాషన్ కి ఏంటంటే 200 grams తీసుకున్నాయి, ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం. సో డైరెక్ట్ గా అబౌట్ 95 degrees హాట్ వాటర్ అండి, స్లోగా పోయాలండి. స్లోగా ఇది కిందకి ఆ మెష్ ద్వారా దిగుతూ ఉంటదండి. సో అప్పుడు ఏంటంటే ఆ హాట్ వాటర్ టోటల్ కాఫీలో ఉన్న ఫ్లేవర్ అంతా కిందకి దింపుద్ది. ఇదిగోండి చూడండి, మెల్లిగా డ్రాప్స్ దింపుతుంది. సో 100 grams ఆఫ్ టీ పొడి దీనిలో వేసేసి ఒక 15 minutes వదిలేయండి. అప్పుడు టీ డికాషన్ అనేది రెడీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ మెష్ ను బయటికి తీసేసేయాలి. సో ఇప్పుడు టీ అయితే రెడీ అయిపోయింది, ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. సో కాఫీ వచ్చేసి 1 portion డికాషన్, 2 portions మిల్క్ తీసుకుంటున్నానండి. ఆ పోర్షన్ మీరు కూడా సెట్ చేసుకోవచ్చు, మీ ఏరియా తగ్గట్టు ఎంత స్ట్రాంగ్నెస్ కావాలో. సో ఈ మిక్సర్ తో అయినా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. సో పైన ఫోమ్ చూసారు కదా, ఆ బ్లెండర్ వల్ల ఫోమ్ పర్ఫెక్ట్ గా అనేది వస్తుందండి. దీంతో ఇందాకేంటంటే డైరెక్ట్ గా టీ దీని నుంచి ఇచ్చాం కదా, ఇప్పుడు పాలు టీ డికాషన్ అనేది మిక్స్ చేయండి. ఇప్పుడు మనం చేసాం కదా సార్, జస్ట్ ఈ 3 equipments తోనే మనం చాలా మెనూస్ చేసాము, అండ్ రా మెటీరియల్స్ కూడా చాలా లిమిటెడ్ తోనే మనం ఇన్ని ఫ్లేవర్స్ అంతేనండి. అంటే కాన్సెప్ట్ అంతా ఉండేది ఇంతేనండి. అంటే సబ్జెక్ట్ తెలియక కష్టం అనుకుంటారు, బట్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్.